అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా. వృచ్చికము వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి గురుడు వస్తున్నాడు. దీని ద్వారా ఇప్పటి వరకు చెడ్డ ఫ్రెండ్స్, చెడ్డ వ్యవహారాల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళకందరికీ కూడా జ్ఞానోదయమై క్షౌరం తర్వాత ఎవరం వచ్చిందనేటటువంటి విధానంలో వీళ్ళందరూ కూడా చక్కగా మంచి వాళ్ళతో తిరగడం ప్రారంభిస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు పంచమ శని నడుస్తున్నాడు. కాబట్టి వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారినే తీసుకోండి, అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావము. అరే బాయ్, ఒక సంవత్సరం గోల్డ్ కొనకండి అన్నాడు, దాన్ని ట్రోలింగ్ చేశారు. పొదుపు చేయండి నాయన, పెట్రోల్ 2 కార్లు ఉన్న వాళ్ళు 1 కారులో తిరగండి అన్నాడు, ఆయన ట్రోలింగ్ చేశారు. అంటే మంచి చెప్పినా సరే చెడుగా వెళ్ళిపోద్ది వీళ్ళకి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా పనులు లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు చదువులో చాలా లాస్ట్ ర్యాంక్ సంపాదించారు. 12 సంవత్సరాలు వాళ్ళు కష్టపడాల్సినటువంటి చదువుని 1 సంవత్సరంలో 2 నెలల్లో ఎగ్జామ్స్ ముందు పుస్తకాలు తీస్తే ఎట్లా? ఆ విధంగా లాస్ట్ ర్యాంకు తెచ్చుకున్నారు. అద్భుతమైనటువంటి స్థితికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు మామూలు కాలేజీల్లో చేరే పరిస్థితి వచ్చేసింది. ఇదంతా అష్టమ గురుగ్రహ ప్రభావము. అప్పులు బ్రహ్మాండంగా చేశారు. అద్భుతంగా వీళ్ళు చేసేటటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ ఫలితం అంతా కూడా ఇప్పుడు 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత రాబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు కాస్త వెళుతుంది. ఈ రాశి వారు ఇప్పుడు మనకి ఊర్లు తిరుగుతారు. బెంగళూరు, మైసూరు, ఉడిపి, కూకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని తిరుగుతారు. ఆ తర్వాత రాజమండ్రి వెళ్ళడం, అంటే మళ్ళీ ఈస్ట్ సైడ్ అన్నమాట. రాజమండ్రి నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళడం, మళ్ళీ కొండల సైడ్. ఈ రకంగా కొండలు, నదులు, లోయలు ఉన్న ప్లేసులు మొత్తం 3 కవర్ చేసేస్తారు ఈ రాశి వారు, వృశ్చిక రాశి వారు. అలాగే రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా వీళ్ళందరికీ కూడా పవర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పవర్ అంటే నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి. ఆ తర్వాత సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా వీళ్ళకి సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. సినిమా హీరోయిన్లకి కీర్తి ప్రతిష్టలు వస్తే కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము పిరికితనముతో వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఏమవుతుందో అని. ఆ విధంగా 6వ ఇంటిలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహము వెరీ స్ట్రాంగ్గా ఉండి స్వక్షేత్రగతుడు అవ్వడం కారణంగా వీళ్ళంతా కూడా శత్రువులపై ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. శత్రువుల పైన. ఆ విధంగా భ్రమల నుంచి బయటకు వస్తారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ల వల్ల వీళ్ళందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు చేసుకుంటూ వీళ్ళు రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఎక్కువ ధరలకి స్థలాలు అమ్మడం జరుగుతుంది. ప్రాఫిట్స్ లో ఉంటారు. అలాగే ఈ రాశి వారి అందరికీ కూడా ఎక్కువగా పని బద్ధకం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఈ యొక్క శని గ్రహాల వల్ల పిల్లల నుంచి విపరీతమైనటువంటి ఈ యొక్క ఒత్తిడి అనేటటువంటిది వస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి అంటే కొన్ని ఉపహారాలు, ఇవన్నీ పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది ఉంది. గురుగారు, కొంతమందికి కోర్టులో కొన్ని సంవత్సరాల నుంచి కేసులు అలాగే నడుస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ సంవత్సరం అవి రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పరిష్కరించబడేవి. ఈ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఇంకా కూడా జరగవుతానే ఉంటాయి. కేసులు అపరిష్కృతంగానే ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ముందుకు వెళ్తూ ఉండడమే. అలాగే స్టూడెంట్స్ కూడా వీళ్ళు చదువుల్లో కొంచెం పికప్ వస్తాయి. కోర్టు సమస్యలు కూడా
కొంచెం ఇంతకు ముందు మీద ఇప్పుడు ప్రోగ్రెస్ అనేటటువంటిది కనబడుతుంది. కానీ రిజాల్వ్ అవ్వడం అయితే తక్కువ. కొంతమంది 0.1% అవుతాయి. విదేశాలకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, చదువుకోవాలి, కాలేజ్ సీట్స్ కోసం కూడా ప్రయత్నించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గురుగారు? విదేశాల్లో వీళ్ళకి సీట్లు వస్తాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి, పనులు చేసుకుంటూ బాగానే సంపాదిస్తారు. అలాగే 1-2 ఇళ్ళు కట్టడానికి వీళ్ళంతా కూడా సక్సెస్ఫుల్ అవుతారు. గృహయోగం ఉందండి. ఉంది, గృహయోగం ఉంది. ఓకే. వివాహ యోగం గురుగారు? వివాహ యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది. భాగ్యగురుడు వివాహం లవ్ మ్యారేజ్లు చేసి పడేస్తాడు, లివింగ్ ఇన్ రిలేషన్స్ లోకి వెళ్ళిపోతారు. ఏది కావాలనుకుంటే అది వీళ్ళకి ఈ యొక్క కామానికి సంబంధించి వీళ్ళ యొక్క కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాల విషయంలో వీళ్ళు ఏది కావాలనుకుంటే అది వెళ్తారు. అండ్ దే విల్ గెట్ మ్యారీడ్ ఇన్ దిస్ ఇయర్. రాజకీయ రంగాల వారికి గురుగారు? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది కొంచెం కష్టం పడి చేసుకోవాలా. అలాగే కొన్ని శత్రువుల దగ్గర నుంచి వీళ్ళకి ట్రోలింగ్స్ రావడము, వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. అయినా సరే వీళ్ళు కేర్ చేయకుండా ముందుకు వెళ్ళిపోవాలి. మనం ఆరోగ్యపరంగా చూసుకుంటే గురుగారు, ఇప్పటి వరకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు కదా, మరి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? కిడ్నీలు పోతాయి వీళ్ళకి. కొంతమందికి ఈ యొక్క కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్తున్నాం కాబట్టి ఇవి ఎగ్జాక్ట్గా వీళ్ళకి ఎగ్జాక్ట్గా అప్లై చేసుకోకూడదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి వస్తాయి. ఎక్కువగా ఎండాకాలంలో ఎండలు ఎలా ఉంటాయని మనం చెప్తాం, ఎక్కువగా ఉంటాయని. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని మనం చెప్తాం. కిడ్నీ డయాలసిస్, కిడ్నీలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉన్నాయన్నమాట. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది గురుగారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసుకోవాలి. అలాగే కుజ జపం, కుజ స్తోత్రాలు, కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు మేడి చెట్టును పెంచాలి ఇంట్లో, తులసి చెట్టును పెంచుకున్నట్టుగా. ఆ విధంగా కనుక తర్వాత బయట వేయచ్చు. అవన్నీ కూడా ఫస్ట్ అయితే ఇంట్లో పెంచుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే తులసి చెట్టుకి చేసినట్టుగానే రోజు ప్రదక్షిణాలు చేసుకోవడం, పసుపు కుంకాలు జల్లుకొని పూజ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. ఇలా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. వీళ్ళు ఏ క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది అంటారు? ఈ ఆల్రెడీ అన్ని క్షేత్రాలు కవర్ చేస్తారు వీళ్ళు. అందువలన క్షేత్రాలకి మనకి నేపాల్లో ఉన్నటువంటి శాంకరి అమ్మవారిని, లేదా కలకడాకి దగ్గరలో ఉన్నటువంటి శృంఖలాదేవి అమ్మవారిని, పాండాగర్ ఒక ఊరు ఉంటుంది, పాండువా అని, ఆ ఊరు దగ్గర చేసుకోవాలి. లేదా మన బెజవాడ కనకదుర్గమ్మ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.